పింఛన్ వచ్చింది మా ముగ్గురికి, అంటే మేము ముగ్గురం కూతుర్లు అనమాట. ముగ్గురికి పొద్దున్నే ఫోన్ చేసినాడు, పింఛన్ వచ్చింది, తలా 1000 రూపాయలు ఇస్తారండి అని. మీకు నాలాగా అందమైన కళ్ళు కనుబొమ్మలు కావాలంటే కొబ్బరి నూనెలో మెంతులు వేసుకొని రోజు నైట్ అప్లై చేయండి. మంచిగా ఉంటుంది. కళ్ళు అనేటివి నీట్గా, ఈ కనురెప్పలు ఈ కనుబొమ్మలు బాగా మంచిగా గ్రోతింగ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక చిన్న లైక్ అండి అబ్బా. ఇప్పుడే బట్టలు ఉతికినానండి. బట్టలు ఉతికినట్టు వల్ల చూడు ఏడ పెట్టేసిన కుర్చీలో, ఇంకా ఆరేద్దాం అనేలోగా ఇంకా వర్షం భలే పడుతుంది చూడండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏదో అట్లా ట్రై చేసిన. ఫస్ట్గా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? వర్షం అయితే బాగా ఫుల్గా వర్షం పడుతుందండి. బట్టలు అయితే నేను ఆడబెట్టేసిన ఉతికేసి 3 రోజులే బట్టలు ఉతకక బట్టలు అయితే ఉతికేసిన. నా దరిద్రానికి వాన పడుతుంది. అవి ఎట్టాడతాయో ఏమో ఆలోచించుకుంటా ఇంకా చల్లగా కూర్చొని చూసుకుంటా ఉన్న వర్షం పడుతుంటే. ఓకే అండి, నిజంగా మీకు థిక్ హెయిర్ కావాలంటే కనుబొమ్మలు కానీ ఇక్కడ కానీ మంచిగా నూనె పట్టించుకోండి. నైటు రోజు మార్చి రోజైనా పట్టించుకోండి. మంచిగా హెయిర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటా అండి. ఈరోజు మా నాన్నకు వచ్చేసి పింఛన్ వచ్చింది. మా ముగ్గురికి, అంటే మేము ముగ్గురం కూతుర్లు అనమాట. ముగ్గురికి పొద్దున్నే ఫోన్ చేసినాడు, పింఛన్ వచ్చింది, తలా 1000 రూపాయలు ఇస్తారండి అని. ఇంకా పోయినా అనమాట నేను. నాన్న అంటే ఇంకా ఇచ్చినాడు, ఒక 1000 రూపాయలు ఇచ్చినాడు అనమాట. 7000 వచ్చింది ఈ నెల పింఛన్. బాబా మా నాయన మేలు, గవర్నమెంట్ జాబ్ లాగా సంపాదించినాడు. నిజంగా ఈ నెల రాదేమో, ఏమో ఉట్టి మాటలు చెప్తుంటారులే అనుకున్నాము. నిజంగా అంటే 1000 రూపాయలు వచ్చింది మా నాయనకి. పండగ మేమైతే తలా ఒక చీర కొనుక్కోవాలని ఇంకా మా నాయన 1000 రూపాయలు అయితే ఇచ్చి పంపించినాడు. మా కొనుక్కోపో, ఏదన్నా తీసుకోపోండి మీరు అని. ఇంకా మా పాప అయితే, మా అక్క వాళ్ళ కూతురు, తాత నాకు సైకిల్ కావాలని అడుగుతుంది. ఇంకో వచ్చే నెల కొనిచ్చలేని చెప్పినాడు. వచ్చే నెల 4000 వస్తుంది అనుకుంటా. మంచిదే. పేదవాళ్ళకి కొంచెం ఈ పింఛన్ల ద్వారా మంచి జరుగుతుంది. నిజమే. 7000 అంటే నిజంగా పండగ. అందరం ఈరోజు ఇంటి దగ్గర కలుసుకునే వాళ్ళం. మంచిగా ఏదన్నా చికెన్ కానీ అవి ఇవి చేసుకొని మంచిగా కాసేపు సరదాగా ఉండి వచ్చేవాళ్ళమే. కానీ ఇంకా జస్ట్ అట్ట పోయి డబ్బులు ఇప్పించుకొని ఇంకా వచ్చిన నేను. బట్టలు కొనుక్కో అనింది మా అమ్మ. ఇంకా ఏదో ఒకటి కొనుక్కుంటా నేనైతే. ఇంకా మీ వాళ్ళకు కూడా పింఛన్ వచ్చింది ఈ నెల 7000 చెప్పండి నాకు. పింఛన్ గురించి మాట్లాడుతుంటే నాకైతే నవ్వు వస్తుంది. ఇంకా గృహిణి వాళ్ళకు కూడా 400 ఇస్తారంట కదా ఈ నెల. పండగ అంటే ఇంట్లో ఉండి పని చేయకుండా పాట చేయకుండా, అంటే ఇంటి పనులు చేస్తున్నారులే. అంటే చంద్రబాబు నాయుడు మనకి 1500 ఇస్తాడంట ఇంట్లో పని చేసినందుకు. ఏమోలేండి, మొత్తానికైతే దానికి పెట్టుకోవాలంటే రేషన్ కార్డు, అవి ఆధార్ కార్డు అవి ఇవి ఉండాలంట. ఇంకా మాకైతే పెళ్ళై 3 ఏళ్ళైనా రేషన్ కార్డు లేదు. ఏమోనైనా మీ పరిపాలన మాకు రేషన్ కార్డు రావాలని కోరుకుంటున్నా. మాకు రేషన్ కార్డు అయితే కావాలా ఫస్ట్. మళ్ళా పథకాల గురించి ఆలోచించవచ్చు. ఇంకా 1500 అంటే నెలకి 1500, 2 నెలలకి 3000. ఇంకా మా ఆయనకి ఎన్ని లెక్క. పండగ. నేనైతే చాలా ఫుల్ హ్యాపీ ఈరోజు. మా నాన్నకి డబ్బులు వచ్చింది, నాకు ఇచ్చినాడు, మా అక్కలకి ఇచ్చినాడు. ఇంకా మా అక్క అయితే మీషోలో ఆర్డర్ పెడదామా శారీసు అది ఇది అని. వద్దులే, డబ్బులు ఉంటే వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. నిజంగా అంటే ఫ్రెండ్స్, లేడీస్కి ఇంకా ఇదే పండగ కదా. డబ్బులు ఉంటే ఎన్ని వ్యాపారాలు చేస్తారో. నా డబ్బులు అయితే నేను అట్టనే పెట్టుకున్నాను. ఇంకా చూడాలా, ఏదన్నా మా నాన్న ఇచ్చినాడు కదా, ఏదన్నా గుర్తుగా ఏదన్నా తీసుకుందామని అనుకుంటున్నా. చూడాలి. ఇంకా ఇంకోటి పొద్దున గారెలు చేసిన వీడియో మీరు చూసి ఉంటే చూపిస్తా. అవెల్లా నూనె వంచాలని బొర్రల గిన్నెలు వేసి పెట్టినా అవెల్లా తీసేయాలి. ఇప్పుడు చూపిస్తా మీకు, చూసేయండి. బట్టలు అయితే ఆరేయాలా ఫస్ట్. ఇంకా చిత్తడి ఉంది. కూర్చుండే నేను బట్టలు ఆరేయడానికి అమేసా వాకిట్లో కూర్చున్నా.
చూడండి అది మా ఇల్లు వాకిలి ఇట్ట బయట ఉంటుంది అనమాట. ఇక్కడ కూర్చోనికి మెట్లు ఉంటాయి. ఇంకా మెట్ల మీద అయితే కూర్చొని ఇంకా మీకు నా చిన్న ఆశ షేర్ చేసుకుంటాను మీతో. మా ఇంటి దగ్గర ఇట్లా జరిగింది ఈరోజు అని షేర్ చేసుకుంటాను. ఓకేనా? నేను ఎలా అని చెప్పాను కదండి, గారెలు చేసినా అని. అవే అన్నమాట ఇది. మొత్తం వచ్చేసి ఇవే. ఇంకేవైతే నేను టిఫిన్లో వేసుకుంటానా. వర్షాకాలం ఇలాంటివి తింటా అంటే బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకోండి. అంటే మెత్తగా కొందరికి ఇష్టము. నేను కొంచెం అంటే బాగా కరకరలు ఆడుతున్నాయి. ఇవి మెత్తగా కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి. గారెలు 40 ఉన్నాయండి. అమ్ముక రావాలా పోయి అమ్ముకొని వచ్చే లెక్క వచ్చాలి. 40 గారెలు ఇంకా పాకు ఉంది, ఇంత ఉంది. ఇంకా అవి కూడా వేసింటే సుమారుగా 60-70 అయ్యేటి. ఇంకా ఎందుకులే అని ఇంకా నాకు ఒకదాన్ని చేసేసరికి ఆశీర్కి వచ్చింది. అప్పటికే నేనే చేసుకోవాలా, నేనే తీసేయాలా. ఇంకా 2 మనుషులు ఉండాలా. మా నాన్న వేసంటే నేను తీసేయచ్చంట ఇంటి దగ్గర అయితే. ఈడైతే ఇంకా ఎక్కువసేపు నిలబడి కొంచెం స్ట్రెస్ అనిపించి ఇంకా మానేసిన. మళ్ళా ఎప్పుడైనా కాల్చుకోవచ్చు అని. పాకు పాడవ్వదు కదా, అటునే ఉంటుంది.